సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలలో సంచార జాతుల స్థితిగతులను కేంద్ర సంచార జాతుల అభివృద్ధి కమిషన్ బోర్డు సభ్యులు తురక నరసింహ పరిశీలించారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్య, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కోదాడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచార జాతులకు ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2 పడకల గదులు, ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం లేకుండా సంచార జాతులకు ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలని అధికారులను ఆదేశించారు. సంచార జాతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి టీకాలు వేయాలని వైద్యులకు సూచించారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని చెప్పే మన గురిజాడ అప్పారావు గారి నినాదంతో దేశంలో ఉన్న మానవ సంపదే దేశ సంపద అనే దృక్పథంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలలోని ఈ విముక్త సంచార జాతుల అభివృద్ధి కోసం ఏర్పరిచిన ఈ బోర్డు మెంబర్గా ఇక్కడికి రావడం నేను చాలా సంతోషంగా, ప్రభుత్వం మరి వ్యాక్సినేషన్ అంతో లేదని చెప్పేసి ఈ అధికారులు చెప్తున్నారు. ఆ వ్యాక్సినేషన్ కొరత కూడా చాలా ఉంది. మరి వ్యాక్సినేషన్ కొరత వీళ్ళు తొందరగా వేయాలని చెప్పేసి కూడా వీళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ తీసుకున్నాను కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు కొంతమంది. ఎందుకంటే మా వ్యాక్సినేషన్ అవసరం లేదు, మాకేం కోవిడ్ రావట్లేదు వాళ్ళు కొంతమంది. మరి ఆనందయ్య మందు గురించి మాత్రం వస్తున్నారు. వ్యాక్సినేషన్ లేకున్నా కానీ మాకు ఆనందయ్య మందు ఇవ్వండి ఎందుకో మరి వాళ్ళకి అంత ప్రచారం జరిగింది. వాళ్ళు ఆనందయ్య మంది అడుగుతున్నారు. అది కూడా ఇటువంటి దాతలు కొంతమందిని మేము అడగడం జరిగింది. ఆ దాతల ద్వారా ఆనందయ్య మంది కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చాలా ఘోరంగా ఉన్నాయి. 70 ఏళ్ళ చరిత్రలో